ఈరోజు మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ వరకు తెల్లటి మచ్చలు వస్తాయి. అవి ఏమిటంటే విటమిన్ లోపంతో మచ్చలైతే ఏర్పడతాయి. కారణం కడుపులోనే పిల్లలు ఉన్నప్పుడు సరైన విటమిన్స్ తీసుకోకపోయినా సరే అవి వస్తాయి. పుట్టిన తర్వాత 8 ఏళ్ళ వయసు నుంచి 25 ఏళ్ళు 22 ఏళ్ళ వరకు ఆ మచ్చలు వస్తాయి. కొంత ఏజ్ కూడా విటమిన్స్ ఏజ్ బట్టి ఒక 60 70 ఇలా ఉన్న వాళ్ళకి కూడా విటమిన్స్ లోపం వలన మీకు అంగుటంలో చిన్న పొక్కులు మళ్ళీ చిన్న తెల్ల మచ్చలు ఇలా వస్తాయి అన్నమాట. కడుపులో ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూరలు కలగూర కలిపినవి తీసుకోవాలి. అందులోని విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అది తీసుకోవడం వల్ల లోపల పిల్లలకి ఆ విటమిన్స్ వెళ్ళడం ఆ మచ్చలు రాకుండా ఉంటాయి. ఇక ఏజ్ అయిన వరకు జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ ఇలా కాయగూరలు ఉడకబెట్టి వాటిని తినడం వల్ల కూడా ఆ మచ్చలు పొక్కులు తగ్గుతాయి. ఆ తర్వాత కడుపుతో ఉన్నవాళ్ళు ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా చల్లని పదార్థాలు ఏవైనా సరే అవి తీసుకోవడం వల్ల పిల్లలకి అనారోగ్యం రావచ్చు. కాబట్టి చల్లని వస్తువులు ఏవి కూడా ఐటమ్స్ తీసుకోకూడదు. తినే పదార్థాలు చల్లనివి తీసుకోకూడదు. అప్పటికప్పుడు వండుతారు కదా, ఆ వంటకాలు హీట్ అయినవి వేడివేడివి తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, జీర్ణం కూడా అవుతుంది. వెంటనే మనకి డైజెషన్ అయిపోద్ది అన్నమాట. అందుకు వేడివేడివి కడుపుతో ఉన్నవాళ్ళు తప్పకుండా వేడివేడివి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకేమిటంటే కడుపుతో ఉన్న వాళ్ళు పిల్లలు చాలా చక్కగా ఉండాలి అంటే తల్లి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నీట్గా మంచి బట్ట చక్కగా ఆరోగ్యంగా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఎక్కువగా కష్టపడకుండా రెస్ట్ తీసుకొని చెమట ఒంటికి పట్టకుండా చాలా కూల్గా ఉండి అలాగే మంచిగా కనబడాలి. తల్లి మంచి బట్టలు వేసుకొని చక్కగా స్నానం ఉదయం లేచి ఫ్రెష్గా ఉండి సాయంత్రం కూడా ఫ్రెష్గా ఉండి మంచి బట్టలు వేసుకొని ఫ్రెష్గా ఉండాలి. అప్పుడు పిల్లలు అలాగే నీట్గా చక్కగా ఉంటారన్నమాట, ఆరోగ్యంగా ఉంటారు. అంటే పుట్టిన తర్వాత వాళ్ళు అలా ఉంటారు. తల్లి ప్రవర్తన బట్టి పిల్లలు కడుపులో ఉన్న పిల్లలు ఆధారపడి ఉంటారు. తల్లి ఏం మాట్లాడినా ఎలా ఉన్నా ఏం చేసినా అంత పిల్లల మీదే ప్రభావం చూపిస్తుంది. కడుపులో ఉన్న పిల్లల పైన వాళ్ళు బయటకు వచ్చాక ఎంతో చాలా హుషారుగా చలాకీగా చూడటానికి కూడా చాలా చక్కగా కనిపిస్తారు. ఎందుకంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఎలా ఉంటుందో పిల్లలు బయటకు వచ్చాక అలాగే ఉంటారు. తల్లి బట్టే పిల్లలు. తల్లి కడుపుతో ఉన్నప్పుడు చీజ్ పదార్థాలు మాత్రం తీసుకోకూడదు. ఇకపోతే మంచి మంచి పాటలు, అది కూడా దేవుడు పాటలు వినటం, దేవుడు మహాభారతం కానీ రామాయణం కానీ చాలా ఉంటాయి కదా, దేవుడు స్టోరీలు సినిమాలు అవన్నీ చూడటం వినడం, మంచి పాటలు ఏవైనా ఉంటాయి అలాంటి పాటలు ఇలా
కడుపుతో ఉన్న ప్రతి తల్లి వినడం చూడడం వలన చాలా పిల్లలు మంచి తెలివితేటలతో జ్ఞానోదయంతో కడుపుతో ఉన్నప్పుడే తల్లి భక్తురాలయ్యి భక్తి గీతాలు భక్తి సినిమాలు చూడటం వలన వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా భగవంతుడి పైన భక్తి ఎక్కువగా ఉంటుంది. తినే పదార్థాలు మంచివి తీసుకుంటే ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు. కాబట్టి కడుపుతో ఉన్న ప్రతి తల్లి కూడా చేయాల్సిన పని అంతా ఇదే. అంటే ఈ పనులు చెయ్యాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇలా ఉంటేనే మీ పిల్లలు ఎంతో తెలివితేటలైన పిల్లలు పుట్టగలుగుతారు. లేదంటే విటమిన్ లోపమో లేకపోతే మెమరీ లోపమో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. అది తల్లి బట్టి. మన ఇంట్లో కూడా వాతావరణం కూడా చాలా నీట్గా ఉండాలి. ఏ ఇన్ఫెక్షన్ లేకుండా నీట్గా ఇల్లు ఉంచుకొని ఎప్పటికప్పుడు మంచి సువాసనంగా ఉండాలి ఇల్లు. మన రూమ్ స్ప్రే కానీ లేదా అగరబత్తి వాసన కానీ ఇలాంటివి ఉంటే మీకు ఆ స్మెల్ ఇల్లంతా ఉంటుంది. మీరు పీలుస్తున్నప్పుడు అటువంటి మంచి మధురమైన సువాసన పీలిస్తే దాన్ని బట్టి మీకు పిల్లలు కూడా ఆ సువాసన లోపల ఉన్న పిల్లలు కూడా వెళ్తుంది అన్నమాట. ఇలా ఇల్లు, వాతావరణం, ఫుడ్, మళ్ళీ మన ప్రవర్తన, ఇంట్లో గుళ్ళు గొడవలు, ఎలాంటి నెగిటివ్స్, మనం మాట్లాడే మాటలు నెగిటివ్గా కానీ లేదా తిట్టుకోవడం కొట్టుకోవడం ఇలాంటి వాతావరణం అయితే పిల్లలు ఆ మెమరీ లాస్ అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఆ పెంకుతనంతోనే పుడతారు. అవి వాళ్ళు కూడా మెమరీకి ప్రాబ్లం రావచ్చు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఫుడ్ మంచిది తీసుకుంటే పిల్లలు బాగుంటారు అనేది. పుట్టే పిల్లలకి ఆరోగ్యవంతులై ఉంటారు. లేదంటే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఇలా విటమిన్స్ లోపం, మెమరీ ప్రాబ్లమ్స్, రకరకాల ఎంత మనం చెప్పినా ఎందుకు వినటం లేదు, పెంకుతనం ఏంటి, మన తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. కారణం ఏంటంటే ఈ ఇంటి వాతావరణం బట్టి. కాబట్టి ప్రతి తల్లులకి కడుపుతో ఉన్న ప్రతి తల్లి, ఇంట్లో వాళ్ళు కూడా తండ్రి, తల్లి, మామ, అత్త, మరిది, ఆడబొచ్చులు ఇలా అందరికీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళకి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా పుట్టే పిల్లలు కూడా చాలా మంచిగా పుడతారు, బాగుంటుంది. సో ముసలి వాళ్ళకి ఇలా విటమిన్స్ లోపం అయితే వాళ్ళు కూడా మంచి ఫుడ్ తీసుకుంటే అలా విటమిన్ లోపం తగ్గిపోతుంది. ఓకే, అయితే మళ్ళీ మంచి విషయాలతో మనం ముందుకు వస్తాను. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ వీడియోలో కలుద్దాం.